ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వన్ గాడ్ వన్ వే ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనములు. ఈ వీడియో ద్వారా అనేక మంది బైబిల్లో ఉన్న సత్యవాక్యాన్ని తేటగా నేర్చుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా మంచిది. ఈరోజు మంచి అంశాన్ని కూడా నేర్చుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే దేవదూతలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, దేవదూతల్ని ఎవరు తయారు చేశారు, అంటే వారి పుట్టుక గల వారిని పుట్టించింది ఎవరు, వాళ్ళ నిర్మాణం చేసింది ఎవరు అనే విషయాన్ని నేర్చుకుందాం. దేవదూతలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, దేవదూతల యొక్క పుట్టుక ఎలా జరిగిందనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 2-5 మనం చూద్దాం. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 2 నుండి 2-5 చూద్దాం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అన్నాడు. అంటే యెహోవా దూతలారా ఆయన స్తుతించుడి అని అంటే దేవుణ్ణి స్తుతించండి. ఎందుకు స్తుతించారంటే మీరు ఆయన సైన్యములో, ఎవరు సైన్యములు? ఈ దూతలు అనేవారు దేవుడి యొక్క సైన్యం. దేవుడు సైన్యం అట దేవదూతలు. మీరందరూ ఆయన స్తుతించుడి, యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను అన్నాడు. అంటే దేవదూతలు నిర్మాణం చేసింది, తయారు చేసింది తండ్రి అయిన దేవుడు. అలాగే ఇవి ఏం చేస్తున్నాయి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అన్నాడు. అంటే తన దూతలు ఏవైతే ఉన్నాయో అవి వాయువులుగా, తన సేవకులుగా అగ్నిజ్వాలుగా చేసుకుంటే తన పిల్లలమైన మన కొరకు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేయడానికి దేవదూతలు దేవుడు వాడుకున్నాడు. గాలి ఒక దేవదూత, అగ్ని ఒక దేవదూత, భూమి ఒక దేవదూత, ఇలాగ దేవదూతలుగా వాయువు ఒక దేవదూతగా దేవుడు చేసి ఉన్నాడు అనే సంగతి చెప్తా ఉన్నాడు. అలాగే ఇవి మనకు పనిచేస్తాయట. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టింపబడిన మనకు అవి సేవ చేస్తూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మల కారా అన్నాడు. దేవదూతలు దేవుడు మన కోసం చేశాడు, దేవుడి కోసం కాదు, దేవుడు మన కోసం చేశాడు. ఈ ప్రకృతిని, ఈ తన పిల్లలమైన మన కోసం ఎలా చేశాడో ఈ దేవదూతలు కూడా మనకి పరిచారం చేయడానికి దేవదూతల్ని చేశాడు. ఈ దేవదూతల్లో కూడా ప్రధానులు అనేవారు, అంటే దాన్ని ఏమంటారంటే అధికార గణాంగం కలిగినటువంటి దేవదూతలు ఉంటారు. అంటే క్వాలిటీ, పెద్దవాడు చిన్నవాడు అలా అన్నమాట. కాబట్టి ఈ దేవదూతలు కేవలం మనకి పరిచారం చేసేవే కాదు, మన పక్షాన యుద్ధం చేసేవి, మనకి పరిచయం చేసేవి, మనల్ని సంరక్షించేవి, దేవుడు చెప్పితే మనం సంరక్షించే కూడా పనులు ఇవి చేస్తూ ఉంటాయి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 ప్రధాన దూత, చూడండి, యూదా రాసిన పత్రిక 1 అక్కడ ఏమిటి ప్రధాన దూత అయిన మిఖాయేలు యుద్ధము చేసినట్టు మనకు కనబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 కూడా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగిను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా అన్నాడు. అంటే ఇవి యుద్ధాలు కూడా చేస్తాయి అనే సంగతి దేవుడు మనకి రాస్తూ ఉన్నాడు. మనం అలాగే యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శిలువ గురించి కనిపించినప్పుడు దూషించి తీర్పుగా తెగింపగా ప్రభువు నేను గద్దించునుగాక అని. అంటే దేవుడి పక్షముగా ఇవి యుద్ధాలు కూడా చేస్తాయి ఈ దేవదూతలు. ఈ దేవదూతలు పుట్టించిన దేవుడే. ఎందుకు పుట్టించాడంటే ఈ ప్రకృతిలో అవి మన కొరకు పనిచేయడానికి, అలాగే అపవాదైనటువంటి వాడు మనల్ని శోధించినప్పుడు
అవి యుద్ధాలు చేయడానికి దేవుడు వాటిని నిర్మాణం చేసినట్టు మనకి కనబడుతూ ఉంది. అలాగే ఈ మికాయేల్ అనే దూత కూడా ప్రధానమైన దూతగా మనకి గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే మొదటి దశకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మొదటి దశకు రాసిన పత్రిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని దూతతోనూ పరలోకము నుండి అన్నాడు. అంటే దేవదూతల్లో కూడా ప్రధానమైన దేవదూతలు అంటే లీడర్షిప్ కూడా ఈ దేవదూతలో ఉంది అనే సంగతి గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇవి తమ సొంత నిర్ణయాన్ని తీసుకొని పనిచేసే దేవదూతలు కావు. కేవలం దేవుడు చెప్పింది మాత్రమే చేస్తాయి తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మనకి కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 21వ వచనంలో కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 21వ వచనంలో ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా అన్నాడు. ఈ వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుంది? దేవుడు మన కోసం చేసిన తెలుస్తుంది. ఈ దూతలు చనిపోయిన వారిని అబ్రహం దగ్గరకు కూడా తీసుకెళ్ళడమే కాకుండా ఇవి అబ్రహం గారికి అప్పచెప్తాయి. రెండోది దేవుడి మాటకు లోబడతాయి తప్ప ఇవి తమ సొంత నిర్ణయాలను తీసుకునే పరిస్థితి దేవుడికి లేదు. మనం లోకాసు సువార్త 16వ అధ్యాయం 22వ వచనం చూస్తే లోకాసు సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహం రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడిన అన్నాడు. అంటే ఎవడైతే దేవుని కోసం బ్రతుకుతూ ఉంటాడో యొక్క దేవుని ఇష్టానుసారంగా ఆయన చిత్తానికి లోబడుతూ ఉంటాడో వారిని మాత్రమే దేవదూతలు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అబ్రహం గారికి అప్పచెప్తాయి. కాబట్టి దేవదూతలు సొంత నిర్ణయాన్ని తీసుకునే అధికారం కలిగినవి కావు. దేవుడే వీడిని పుట్టించాడు, దేవుడే వీడిని నిర్మాణం చేశాడు, దేవుడే వీడిని తయారు ఎందుకు చేశాడు అంటే తన పిల్లలమైనటువంటి తన పోలికలో సృష్టింపడిన నరుల కోసము అవి పని చేయడానికి, అలాగే చనిపోయిన వారి నీతిమంతులను తీసుకెళ్ళి అబ్రహామునికి ఆ పరదేశంలో అప్పచెప్పడానికి, అలాగే అపవాది సైన్యం వచ్చినప్పుడు వాడు యుద్ధం చేయడానికి దేవుడు వాటిని తయారు చేశాడు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాళలోక మందిని కంటికి చీకటిగల బెలములోకి త్రోసి తీర్పుకు కావల్లో వచ్చిన వారిని అప్పగించిన అన్నాడు. ఎవరైతే దేవదూతలకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకున్నాయంటే అవి దేవుణ్ణే ఎదిరించినట్టు. అలాగా దేవదూతలకు ఏం చేసినట్టు దేవుడు అలా ఎదిరించినటువంటి వాడిని పాతాళంలో కూడా ఒక చీకటి గల బెలంలో కూడా ఏర్పాటు చేశాడు. వాటిని అక్కడ ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి వాడిని తీర్పు తీసుకెళ్ళడానికి ఉంచాడు. అవి కఠినమైన శిక్షను కూడా వారికి శిక్షించడానికి దేవుడు కటికల చీకటి బెలంలోనికి దాన్ని ఉంచినట్టు నా గ్రంథంలో సెలవిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలు తప్పు చేస్తే నరకలో వేయడానికి దేవుడు దాన్ని సిద్ధపరచడు. కేవలం దేవదూతలు తప్పు చేస్తే సిద్ధపరిచాడు. కానీ అవకాశాన్ని ఈరోజు మనుషులు ఆ అవకాశాన్ని పొందుకునేటట్టు మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు దేవదూతల కోసం మాత్రమే అది వేసినట్టు మన గ్రంథం సెలవిస్తాడు. కాబట్టి దేవదూతలు కానీ పాపం చేస్తే వాటిని తీర్పు తీర్చి అధికారం కూడా మనుషులైన మనకిచ్చాడు తప్ప మన ప్రధాన దూతలకు మాత్రం ఆ అవకాశము ఇవ్వలేదు. మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే మనం దేవదూతలకు తీర్పు తీర్చుబదిని ఎరుగురా అని. అంటే దేవదూతల పాపం చేస్తే తీర్పు తీర్చే అధికారం ప్రధాన దూతలకు లేదు. కానీ దేవుని పోలికలో సృష్టింపబడినటువంటి మనుషులైన మనకు మాత్రమే ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు దేవదూతలు నిర్మాణం చేశాడు కానీ వాటిని దేవుని పోలికలో వాటిని చేయలేదు. దేవుని పోలికలో సృష్టింపబడిన వారు మనం మాత్రమే అనే సంగతి మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువు వారు కూడాను దేవదూతలు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేస్తాయి నేను దేవుణ్ణి అడిగితే అనే విషయాన్ని కూడా యేసు ప్రభువు వారు మనకు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో ఈ సమయమున నా తండ్రిని వేడుకొనని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలు నాకు ఇప్పుడే
పంపడనియు నీవు అనుకొనుచున్నావా అన్నాడు. 12 వ్యూహాలు అంటే సుమారుగా 70,000 మంది దేవదూతలు నేను అడిగితే దేవుడు పంపిస్తాడు అని యేసు ప్రభు గారు చెప్తారన్నమాట. కాబట్టి యేసు అంటే దేవదూతలు ఏం చేస్తాయి అంటే దేవుడు మాటని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవి. దేవుని పిల్లలమైన మన కొరకు ప్రొటెక్షన్ చేసేవి, సంరక్షించేవి. అవి మనకి పని చేసేవి, పని చేయడానికి మాత్రమే ఉంచాడు. అవి దేవుని పోలికలో సృష్టింపబడినవి కావు. కేవలము మన కొరకు దేవుడు వాటిని చేశాడనే సంగతి మీరు గమనించాలి. అందుకే అవి నిత్యము ఏ పని అప్పచెప్తాడని చెప్పి దేవుని ఎదుట అంటే దేవుని సన్నిధిలాగా కాల్చుకుని ఉంటాయట. ఎప్పుడు ఏ ఆర్డర్ పాస్ చేస్తాడో దేవుడు తెలియదు. పొరపాటున ఆర్డర్ పాస్ చేసిన దేవదూతలు ఇమ్మీడియట్గా వెళ్ళాలి, అలాగా ఉంచాడట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో, ఈ చిన్నవారిలో ఒకరైనా తుణిప్పకుండా చూచుకున్నది వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుతుందని మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఈ దేవతలు దేవుని ముఖాన్ని చూస్తున్నాయి. ఏమందుకు? ఎప్పుడు దేవుడు ఆజ్ఞిస్తాడో, ఎవరి విషయంలో ఎలమంటాడో తెలియదు. కూడా అలా చూచుకొని ఉంటాడు. ఎప్పుడు ఆజ్ఞ వస్తాయో తెలియదు. ఒకళ్ళు వచ్చేవాడు ఇమీడియట్గా వెళ్తాయి. కాబట్టి దేవదూతలు అవి అదృశ్యమైనవి, దృశ్యమైన మనకు కనబడవు. ఒకళ్ళు కనబడే వరకు అది కనబడిందేమో కానీ నాకైతే కనబడలేదు. కనబడితే మంచిది, వాళ్ళు నిజంగా ధన్యులని చెప్పాలి. ఎందుకంటే దేవుడు వారు నేరుగా వారి సన్నిధిలోకి పంపినట్టు మనకు కొన్నేళ్ళు ఒక అతను కనబడతారు, మరియమ్మ గారు కనబడతారు, అలాగే జకరియా గారు కనబడతారు. ఇలాగ మోషే గారికి దేవదూత కనబడలేదు కానీ అగ్నిజ్వాలలో ఉన్నట్టు మాట్లాడినట్టు కనబడతారు. యాకోబు గారితో డైరెక్ట్ దేవదూత పిడుగులు అన్నట్టు అంటే ఫైట్ చేసినట్టు మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు దేవదూతలు కనబడతాయంటే కనబడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. కానీ అవి తెలియకుండా, మనకు తెలియకుండా అవి మనకు దేవుని ఆజ్ఞ ప్రకారం మనకి ప్రొటెక్షన్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి దేవదూతని పుట్టించిన దేవుడు కానీ తన పోలికలో సృష్టించలేదు. అవి ఎందుకు పుట్టించాడు అంటే ఈ ప్రకృతిలో తన పని చేయడానికి, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మనల్ని సంరక్షించడానికి, పరిచయం చేయడానికి దేవుడు వాటిని ఉంచాడు. ఒకవేళ పాపం చేస్తే ఆ దేవదూతల్లో ఉన్న ప్రధాన దూతలు వాటిని శిక్షించే అధికారం లేకుండా దేవుడు డైరెక్ట్గా వాళ్ళు శిక్షణకి చీకటి బిలాం అనే గదిని కూడా ఏర్పాటు చేశాడు. అలాగే ఆ దేవదూతలు పాపం చేసినప్పుడు మనుషులమైన మనకంటే దేవుని పోలికలో సృష్టించిన మనకు మాత్రమే వాడికి తీర్పు తీర్చే అధికారం మనకిచ్చిన సంగతి మీరు గమనించాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతగా లోపరచలేదు అన్నాడు. అంటే నిత్యత్వం గురించి మాట్లాడాడు, పరలోకం గురించి మాట్లాడాడు, పరలోకంలో నివాసం గురించి మాట్లాడాడు. అవి వాటి కోసం చేయలేదట, నరులమైన మనకు చెప్పాడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే గొప్ప విషయము, దేవుని యొక్క ప్లాన్ కానీ దేవుని చిత్తం కానీ దేవదూతలకు తెలియదు. కేవలం నరులమైన మనకు మాత్రమే అపోస్తుల ద్వారా తండ్రి అయిన దేవుడు తెలియజెప్పాడు. దేవదూతల పని ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేయడము, దేవుని ఆజ్ఞ వినడము, మనల్ని సంరక్షించడము, ఇవి వాటి యొక్క పని. మీకు అర్థమైంది కదా? కాబట్టి దేవదూతల్ని దేవుడే చేశాడు. ఇవి ఎక్కడి వచ్చాయంటే దేవుడే పరలోకంలో వాటిని తయారు చేశాడు. దేవదూతలు ఎవరంటే దేవుని పోలికలో సృష్టింపబడి కావు, కేవలము దేవుడు తన పిల్లమైన మన కొరకు పని చేయడానికి నిర్మాణం చేసినటువంటి ఒక పరిచారకున్నటువంటి ఒక ఫ్యామిలీ అన్నమాట, అంతే. కాబట్టి దేవదూతలు పుట్టించింది తండ్రి అయిన దేవుడే. దయతో మీరు గమనించండి. ఈ విషయాలు ఇంకా ఈ చెప్పిన విషయాలు అలా ఉన్నాయో లేదో మీరు గ్రంథం ద్వారా పరిశీలించవలసిందిగా ప్రోగ్రాం మాట్లాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మనకు తెలియజేయండి. మీ అందరికీ నా హృదయపూర్వకంగా